హలో గైస్, ఈరోజు మనం యూనివర్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో లెట్స్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం యూనివర్స్ గురించి. యూనివర్స్ అనేది ఒక పెద్ద ఎంటీ స్పేస్ లాంటిది. అందులో మనం చూసేవి ఆస్ట్రాయిడ్స్, మెటియోరాయిడ్స్, కామెట్స్, ప్లానెట్స్, స్టార్స్ అండ్ గ్యాలక్సీస్. ఈరోజు మనం అన్నిటినీ విడివిడిగా మాట్లాడుకుందాం. ముందుగా ప్లానెట్స్. మన సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయి. అవి ఎలా ఏర్పడ్డాయో నేను నెక్స్ట్ వీడియోలో చెబుతాను. మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ అన్ని ప్లానెట్స్లో అర్త్ అంటే భూమిలో మాత్రమే మనం బ్రతకగలం. తర్వాత మీటియరాయిడ్స్ మరియు ఆస్ట్రాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు రాళ్లలాగా ఉంటాయన్నమాట. ఇవన్నీ ప్లానెట్స్ అంటే ముఖ్యంగా ఔటర్ ప్లానెట్స్ యొక్క యాక్సిస్లో తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక్కోసారి ప్లానెట్స్ని గుద్దుతూ ఉంటాయి. దీనివల్ల ఒకసారి ఎర్త్లో మ్యాసివ్ ఎక్స్టింక్షన్ అనేది జరిగింది. ఇప్పుడు మనం బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మాట్లాడబోతున్నాం. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది జార్జ్ లిమైటర్ అనే సైంటిస్ట్ డిస్కవర్ చేశాడు. ఈ థియరీ మనకు ఏం చెబుతుందంటే మన సోలార్ సిస్టమ్ మరియు ఇతర గ్యాలక్సీస్ అనేవి ఒక పెద్ద ఆటమ్ నుంచి తయారయ్యాయని చెబుతుంది. ఈ ఆటమ్ ఇన్ఫైనైట్ టెంపరేచర్ మరియు ఇన్ఫైనైట్ వాల్యూమ్తో ఉంటుంది. ఇది ఒక టెంపరేచర్ చాలా వరకు పెరగడంతో ఇది చిన్న చిన్న పార్టికల్స్గా పేలిపోయింది. ఆ తర్వాత ఇదే పార్టికల్స్ ప్లానెట్స్ మరియు ఇతర సెలెస్టియల్ బాడీస్ లాగా ఫార్మ్ అయ్యాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం జియోసెంట్రిక్ థియరీ గురించి. జియోసెంట్రిక్ థియరీ అనేది గ్రీక్ ఆస్ట్రోనమర్ టాలమీ అనే అతను డిస్కవర్ చేశాడు. ఇది మనకు ఏం చెప్తుందంటే మన అర్త్ అనేది మిడిల్లో మరియు అన్ని గ్రహాలు అర్త్ చుట్టూ తిరుగుతుంటాయని చెప్పాడు. కానీ ఇది ఫెయిల్ అయింది. మరియు జియో అంటే ఎర్త్ మరియు సెంట్రిక్ అంటే సెంటర్ అని అర్థం. టాలమీ అనే అతను 2nd సెంచరీలో ఒక పెద్ద సైంటిస్ట్ అనమాట మరియు మ్యాథమెటీషియన్. తర్వాత హీలియోసెంట్రిక్ థియరీ అనేది నికోలస్ కాపర్నికస్ అనే ఒక జర్మన్ సైంటిస్ట్ డిస్కవర్ చేశాడు. మరియు ఇది మనకు ఏం చెప్తుందంటే సూర్యుడు అంటే సన్ మిడిల్లో ఉన్నట్టు మరియు అన్ని ప్లానెట్స్ మరియు సెలెస్టియల్ బాడీస్ కూడా దాని చుట్టూ తిరుగుతున్నట్టు ఇది మనకు చెబుతుంది. మరియు ఇది సక్సెస్ అయిందనమాట. హీలియో అంటే సన్ మరియు సెంట్రిక్ అంటే సెంటర్ అని అర్థం. ఇతను 4th సెంచరీలో ఒక పెద్ద సైంటిస్ట్. ఓకే గైస్, ఈ వీడియో కింతే. మరికొన్న వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ KMCS.